UPSC 899 ర్యాంక్ హోల్డర్ మీనా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు మనతో పాటు. సో కూతురికి ర్యాంక్ వచ్చింది, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, వాళ్ళకి వీళ్ళ సపోర్ట్ ఎలా ఎంతవరకు ఇచ్చారు అని అడిగి తెలుసుకుందాం. హలో సార్, మీ పేరు చెప్తారా? నా పేరు వెంకట సుబ్బయ్య అండి. ఓకే. వెంకట సుబ్బయ్య. నేను న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యాను. మా పాప ఈవేళ సివిల్ సర్వీసెస్లో 899 ర్యాంక్ పొందినందుకు చాలా ఆనందంగా ఉంది. సో చాలా సంతోషంగా ఉందండి. మా మొదటి నుంచి ఈ అమ్మాయి ఈ సివిల్ సర్వీస్ మీద మంచి అవగాహన ఉండేది. ముఖ్యంగా ఈ ఇన్స్టిట్యూట్లో బాగా మాకు నచ్చింది ఏంటంటే బాలలత మేడం ఆర్టికల్స్ అనాలిసిస్ సూపర్గా ఇస్తుంది. ఆమెకు ముందు కృతజ్ఞతలు చెప్పాలి. మంచి మెంటార్, మంచి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తుల దగ్గర ఇలాంటి పిల్లలు తయారు కావడం అనేది శుభసూచకం అండి. ఇలాంటి ఇన్స్టిట్యూట్లో మంచి పేరు తెచ్చుకుని పిల్లలు బాగా పైకి రావాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను. ఓకే. సో మీ అమ్మాయికి 899 ర్యాంక్ వచ్చింది, మీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మేడంకి చాలా థ్యాంక్స్. ఓకే. సో అంటే ఎలా సపోర్ట్ చేశారు? తనకి కావాల్సినవన్నీ మీరు దగ్గర నుంచి చూసుకున్నారు? చిన్నప్పటి నుంచి కూడా తనకి ఇంట్రెస్ట్ అండి, కొంచెం బాగా చదవడము. యూపీఎస్సీ అంటే మొదటి నుంచి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. మధ్యలో ఇంకా మెడిసిన్ వచ్చింది సీటు, అది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా సివిల్స్ కట్టు వాళ్ళ డాడీ ఇంకా ఎక్కువ ప్రోత్సాహం ఉండేదన్నమాట. ఖచ్చితంగా ఇది సివిల్స్ రాయమ్మా అనేసి, ఇంకా అందుకనేసి ఇంకా అదే ఉద్దేశంతో తను మళ్ళీ ఇటు వచ్చేసి మెడిసిన్లో ఒకసారి రాసిందండి. అవసర్జన్లో ఉన్నప్పుడు ఒకసారి రాసింది, అందులో సక్సెస్ కాలేదు. తర్వాత సెకండ్ అనాలి, థర్డ్ కూడా అనకూడదు. యాక్చువల్గా ఊరికే రాసింది అంతే, ఊరికే జస్ట్ ఎలా ఉంటుందో ప్రిపరేషన్. మేము పీజీ చేయాలనే ఆలోచన ఉండేది, అది నేను తీసేసి సివిల్స్కి పొమ్మని చెప్పాను. సో ఈమె క్లాస్మేట్స్ అందరూ పీజీలు అయినారు. ఈమె ఒక్కటే ఈ లైన్లను ఎంచుకుని నా ప్రోద్బలంతో ఈ విధంగా వచ్చి ఈ విధమైన ర్యాంక్ ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించింది. దానికి చాలా సంతోషిస్తున్నాం. బెటర్గా ఇంకా ఫ్యూచర్లో తర్వాత మళ్ళీ రాసి మంచి ర్యాంక్ కొట్టాలని ఆశిస్తున్నాం. ఫాదర్ అయితే అలా చెప్పారు. థ్యాంక్ సో ఫాదర్ అయితే సివిల్ సైడ్ వెళ్ళమని చెప్పారు. సో మీరు ఆపలేదా? అంటే మెడిసిన్ సైడ్ ఇష్టమేనండి. మొదటి నుంచి కూడా నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా దానికే ఎంకరేజ్ చేసేవాళ్ళం బాగా. సో మీనా వచ్చేసారు. సో హౌ యూ ఫీలింగ్ మీనా? ఫైన్, హ్యాపీ అండి, చాలా హ్యాపీ. ఓకే, దిస్ అ క్వశ్చన్ ఎవ్రీవన్ ఆస్క్స్ యూ, బట్ ఫస్ట్ ర్యాంక్ చూడంగానే మైండ్లో వచ్చిన థాట్ ఏంటి? ఇట్ వాస్ మిక్స్డ్ ఫీలింగ్ అండి, బికాస్ ఐ వాస్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ 2 attempts. అంటే నాకు చాలా గ్యాప్ వచ్చింది తర్వాత. సో ఐ వాస్ ఫైనలీ హ్యాపీ దట్ ఐ మేడ్ ఇన్ టు ద లిస్ట్. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? ఫర్దర్ స్టెప్ ఏంటి? ఐ డెఫినెట్లీ గివ్ మై బెస్ట్ ఇన్ టు ద సర్వీస్ అండి, ఏ సర్వీస్ వచ్చినా కూడా. సో ఐఎమ్ లుకింగ్ అప్ టు ద సర్వీస్ వాట్ విల్ బి గివెన్. ఓకే. సో మీరు మెడిసిన్ చేశారు కాబట్టి ఆప్షనల్ మెడిసిన్ తీసుకున్నారా మీరు? లేదండి, నా ఆప్షనల్ జాగ్రఫీ. ఓకే. అంటే జనరలీ అలా ప్రిఫర్ చేస్తారు కదా, వై జాగ్రఫీ? లైక్ జనరలీ మెడికల్ సైన్స్ వెళ్తారు, బట్ ఐ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ. అండ్ ఆల్సో జిఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ జాగ్రఫీ టు బి వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. సో ఐ టుక్ అప్ జాగ్రఫీ యాజ్ అన్ ఆప్షనల్. ఓకే. సో మెడికల్ సైన్సెస్ నుండి వచ్చారు అండ్ ఇక్కడ మొత్తం సోషల్ స్టడీస్ అన్ని ఆర్ట్స్ గ్రూప్ కదా, సో ఎలా ఫేస్ చేశారు అండ్ ఎలా ఫస్ట్ నుండి కేర్ తీసుకున్నారు? ఎందుకంటే బికాస్ ఐ వాజ్ అన్ యావరేజ్ అండ్ గుడ్ స్టూడెంట్ ఇన్ స్కూల్ టైమ్ ఆల్సో అండి. సో డ్యూరింగ్ స్కూల్ టైమ్ ఆల్సో ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సోషల్ సైన్సెస్ ఆల్సో. సో నాకు జాగ్రఫీ అప్పటి నుండే ఇంట్రెస్ట్ ఉండింది, బట్ ఈవెన్చువల్లీ ఇంటర్మీడియట్ ఆ టైంలో సైన్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలని సో మెడిసిన్ చేశాను తర్వాత. సో సోషల్ వాజ్ ఆల్వేస్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఓకే. సో పేరెంట్స్ అండ్ ఇద్దరు మదర్ అండ్ ఫాదర్ ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండే మీకు అండ్ త్రూ అవుట్ ద జర్నీ ఎలా అనిపించింది? ఎస్ అండి, బికాస్ ఫస్ట్ 2 attemptsలో రాకపోయినా కానీ థర్డ్ అటెంప్ట్లో నేను మళ్ళీ ఛాన్స్ అడిగాను. బికాస్ నా మిస్టేక్స్ ఏంటో నేను తెలుసుకున్నాను. ఐ రియలీ వాంటెడ్ టు గివ్ వన్ మోర్ అటెంప్ట్ వేర్ ఐ కుడ్ గివ్ మై 100% అని. మా పేరెంట్స్ వెంటనే ఒప్పుకున్నారు దానికి. జనరల్లీ ఒక గర్ల్ చైల్డ్ పేరెంట్స్ జనరల్లీ ఆలోచిస్తారు, బికాస్ డాక్టర్ మెడిసిన్ చేయడమే చాలా లాంగ్ అవుతుంది. సో కెరీర్ లేట్ అయినా కూడా వాళ్ళు ఒప్పుకున్నారని నాకు చాలా హ్యాపీ. ఓకే. సో రిలేటివ్స్ స్పోక్ చేస్తూ ఉంటారు కదా, దాన్ని మీరు ఎలా ట్రీట్ చేశారు? అంటే పేరెంట్సే ఫేస్ చేశారా వాల్గా ఉండి? సో మీరేమన్నా? జనరలీ ఎందుకంటే అండి లైక్ మా ఫాదరే ఫస్ట్ కంప్లీట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మా ఫ్యామిలీలో. సో రిలేటివ్స్ వచ్చినా కూడా మెడిసిన్ ఇంకా బెటర్ ప్రొఫెషన్ కదా, ఎందుకు వదిలేస్తారు అని. సో నేను ఆన్సర్ ఇచ్చే ముందన్నా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఆన్సర్ ఇచ్చేవాళ్ళు, మా ఫాదర్ కానీ మా బ్రదర్ కానీ. సో ఐ డి నాట్ గెట్ దట్ ఛాన్స్ టు గివ్ ఆన్సర్ టు. సో ఇదే క్వశ్చన్కి మీరేం ఆన్సర్ చేస్తారు సార్? ఎలా చెప్పారు వాళ్ళకి? చెప్తామండి, ఏదో ఒక రోజున ఖచ్చితంగా అవుతుంది. షీ విల్ గెట్ త్రూ ది క్రాక్ ది సివిల్స్ అనేది కాన్ఫిడెంట్ ఉందండి మా అందరికీ. సో అది ఏదో ఒక రోజున ఖచ్చితంగా అవుతుందన్న నమ్మకంతో వదిలేసాము ఫ్రీగా చదువుని అని. ఒకరోజు వచ్చింది, ఆ డే ఈవేళ వచ్చింది.
ఇంకా వీ విల్ వెయిట్ ఫర్ సమ్ అదర్ బెటర్ డే ఓకే, ఇన్ ఫ్యూచర్. హ్యాట్స్ ఆఫ్ యూ సార్. నిజంగా Thank you. అంటే అలాంటి రిలేటివ్స్కి ఆన్సర్ చెప్పడం అండ్ కూతుర్ని చదివించి సివిల్ సర్వీస్ ర్యాంక్ వచ్చింది అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.